హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అయితే నేను మీకు షేర్ చేస్తున్న రెసిపీ ఏంటంటే బెండకాయ టమాటో కర్రీ. సో ఇది నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. సో అయితే నేను మీకైతే ఇది షేర్ చేస్తున్నానండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కళాయి పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయినాక అయితే 2 ఉల్లిపాయలు 2 టమాటాలండి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. అంటే మరీ పేస్ట్లా వద్దండి. సో కచ్చాబచ్చాగా చేసుకోండి. అదనేది ఈ తాలింపులో వేసేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. అయితే మీలో ఎంతమందికి బెండకాయ టమాటో అంటే ఇష్టమండి? సో నాకైతే ఇష్టం. కాకపోతే పులుపు వేసి బెండకాయ పులుసు అలా అయితే చాలా బాగా ఇష్టపడతాను. ఇంకా పులుసులు అంటే బాగా ఇష్టపడతాను. సో ఇందులో టమాటా వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం, ఇది కూడా ఇష్టమే. కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను చూడండి. బెండకాయ టమాటా అనేది సో అందరూ మామూలుగా అదే ప్రాసెస్లేండి, అలా చేసేసుకోవడమే. కాకపోతే మీరు ఎండింగ్ వరకు అయితే చూడాల్సింది ఈ రెసిపీ. ఎందుకంటే లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అనేది నేను ఒకటి యాడ్ చేస్తున్నాను. అయితే ఒక చిన్న మాట అండి, షార్ట్ వీడియోస్ అయితే బాగా రీచ్ అవుతున్నాయి కానీ లాంగ్ వీడియోస్ అనేది చాలా నిదానంగా వెళ్తున్నాయండి. సో అయితే లాంగ్ వీడియోస్ కూడా కొంచెం మీరు చూస్తూ ఉంటే సపోర్ట్గా ఉంటుంది నాకు. అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేశారనుకో నా వీడియోస్ కొంచెం ఇంకా తెలియని వాళ్ళకి కూడా రీచ్ అవుతూ ఉంటాయి. సో మన ఛానల్ ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారని మీకైతే నేను ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఒక 5 మినిట్స్ అలా మగ్గినాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకోండి. సో ఎందుకంటే బాగా ఫ్రై అయినాయి అనుకోండి మళ్ళీ బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వవు. అందుకని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయినాక ఆనియన్ పేస్ట్ ఈ బెండకాయలు వేసుకుంటే 2 ఈక్వల్గా మగ్గుతాయి అన్నమాట. సో అయితే అది కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చినాక నేను బయటకు వచ్చానండి. ఎందుకంటే మార్నింగ్ ఇంకా క్లీన్ చేయడానికైనా సరే వర్షం అండి. సో మళ్ళీ క్లీన్ చేస్తే మళ్ళీ ముగ్గు పెట్టుకుంటే మళ్ళీ వర్షం పడుతూనే ఉంటుంది. అయితే ఇంకా అమ్మ అయితే బయటంతా శుభ్రంగా తుడిచి ముగ్గు అయితే వేసిందండి. అయితే అమ్మని చూసినప్పుడు కానీ పెద్దవాళ్ళని చూసినప్పుడు కానీ ఒకటే అనిపిస్తుందండి, అరే ఈ వయసులో కూడా భలే, అంటే వాళ్ళకు ఉంటుందండి, బాధ ఉంటుంది, చేయలేరు కానీ ఓపిక. సో ఆ ఓపిక అనేది ఇప్పుడున్న జనరేషన్లో అంతెందుకండి, ఇప్పుడు నాకైనా సరే ఒక టైంలో చేయలేను అనమాట. కానీ అదే అనుకుంటా ఉంటా, భగవంతుని ఒకటే కోరుకోవాలి. సో ఆరోగ్యం ఇవ్వమనే కోరుకోవాలండి. మనం ఉన్న నాళ్ళు కూడా మన పని మనం చేసుకునే ఓపిక అనేది ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవడమే. నేనైతే అలాగే అనుకుంటున్నానండి. ఇక మనం బ్రతకడానికి అంటారా, ఆరోగ్యంగా ఉంటే ఇక అవన్నీ కూడా మనకి ఉన్నట్టేనండి. అయితే ఇంకా ఆ టాపిక్ పక్కన పెడితే ఇంకా ఈ కర్రీ వచ్చేసి ఎంతవరకు వచ్చిందంటే బెండకాయ చూసారా మగ్గింది. సో అవి మగ్గినాక నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. అయితే కారము అది కొంచెం పొడులు ఇవన్నీ కూడా జల్లిస్తున్నాం అనమాట. ఎందుకంటే పురుగు పట్టేస్తుందండి. మరి అదేంటో మరి అర్థం కావట్లేదు. అంటే నల్ల పురుగు అండి. కానీ ఒక్కసారి కనుక మనకి అలా కనిపిస్తే ఇంకా నాకైతే అమ్మకైనా సరే డైరెక్ట్గా ఇంకా స్పూన్తో వేయడం డౌట్ వస్తుంది. ఇంకా అందుకే ఏదైనా సరే జల్లించి వేయాల్సింది అనమాట. మీరు కూడా అంతేనా అండి? ఇక ఇగోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం అన్నీ వేసినాక ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసి వాటర్ అయితే ఒక గ్లాసు, అంటే మీడియం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసుకొని ఇక ఆ కర్రీ అనేది కొంచెం దగ్గర పడే వరకు అయితే ఉంచాలండి. ఇదిగోండి చూసారా, సో ఇట్లా అనమాట. బెండకాయ కూడా మంచిగా ఉడికిపోయింది, కర్రీ అంతా కూడా దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఈ కర్రీకి ఫైనల్ టచ్ పెరుగండి. ఇదేనండి ఇందులో మెయిన్ అనమాట. సో నేను మీకు డిఫరెంట్గా చూపిస్తా అన్నాను కదా, ఇదేనండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. కమ్మగా చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రైలో కూడా పెరుగు వేసుకుంటే లాస్ట్ మినిట్లో కొంచెం డ్రై అయిపోయినట్టుగా అనిపిస్తుందండి, బాగుంటుందండి. కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. అయితే మీకు ఒకటి నిజం చెప్పేమంటారా, అసలు నేను బెండకాయ టమాటో కర్రీయే
అనుకున్నానండి. ఇక లాస్ట్ మినిట్లో అమ్మ అయితే ఇంకా పెరుగైతే యాడ్ చేయమంది, బాగుంటుంది అని చెప్పింది. సో అందుకనే ఇక అలా బెండకాయ టమాటో కర్రీ కాస్త బెండకాయ పెరుగు కర్రీ అయింది. లంచ్ టైం అయిందండి మధ్యాహ్నం. ఇంకా అన్నంలో బెండకాయ కర్రీ వేసుకొని టేస్ట్ అయితే చేశాను. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి. అంటే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేనైతే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, అన్నీ కూడా కొంచెం కరెక్ట్గా తక్కువగా వేస్తాను. సో మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం అన్నీ కూడా యాడ్ చేసుకోవడమే. ఓకేనండి, బాయ్ బాయ్.